ఈ సందేశాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మనకు ఆసక్తిని కలిగించేటువంటి ఒక అంశము దయ్యాలు ఎక్కడ నివసిస్తాయి అనే విషయాన్ని గురించి మీతో మాట్లాడడానికి ఈ సమయంలో నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథం యొక్క ఆధారంగా దయ్యాలు ఎక్కడ తమ యొక్క నివాసాన్ని కలిగి ఉన్నాయి అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఈ దురాత్మ సమూహాలు, దయ్యపు సమూహాలు, అపవిత్రాత్మ యొక్క సమూహాలన్నీ కూడా భూమి చుట్టూ వాటి యొక్క కేంద్రాలను ఏర్పరచుకొని భూమి అంతటా ఆవరించి ఉన్నాయని పరిశుద్ధ బైబిల్ యొక్క ఆధారంతో మనం గుర్తించగలం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంలో మనం గమనించినప్పుడు, ఒకప్పుడు దేవుడు సృష్టించినటువంటి దేవదూతలుగా, దేవుణ్ణి ఆరాధించేటువంటి జీవులుగా ఉన్నటువంటి వారందరూ కూడా పరలోకములో నుండి త్రోసివేయబడినప్పుడు వీరు భూమికి దగ్గరగా చీకటి అగాధ స్థలములో పడిపోయి అక్కడ తమ యొక్క నివాసాలను ఏర్పరచుకొని అక్కడ నుండి భూమి పైన వాటి యొక్క కార్యకలాపాలు జరిగిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనము బైబిల్ యొక్క ఆధారమైనటువంటి వచనాలతో గుర్తించగలం. భక్తుడైన పౌలు గారు కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 12వ వచనంలో తెలియచేస్తారు, ఆకాశములో ఉన్నటువంటి దురాత్మ సమూహాలతో మనము పోరాటం చేస్తున్నాము అని చాలా వివరంగా పౌలు భక్తుడు తెలియచేశారు. ఈ 2 వచనాల ఆధారంగా దయ్యముల యొక్క సమూహం అనేది ఎక్కడ నివసిస్తున్నాయో మనం గుర్తించగలం. భూమి అంతటా ఆకాశములో అగాధ స్థలములలో ఇవి ఉండి వాటి కార్యాలను జరిగిస్తూ ఉన్నాయి. ఇది బైబిల్ యొక్క ఆధారంగా మనం గుర్తించేటువంటి విషయం. రెండవ విషయము, దయ్యాలు ఇంకా ఎక్కడ నివసించగలవు అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు, దయ్యాలు భూమిపైన ఉన్నటువంటి మానవ నివాసాలున్న ప్రతి చోట కూడా ఈ దయ్యపు సమూహాలు అనేవి ఆవరించి ఉన్నాయి. ప్రతి స్థలములో ఆవరించున్నాయి, ప్రతి చోట ఆవరించున్నాయి. ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో, మనుషులు నివసించేటువంటి ప్రతి స్థలములో కూడా దయ్యపు ఆత్మలు అనేవి ఆవరించి వాటి యొక్క పనిని జరిగిస్తూ ఉన్నాయి. దీని గురించి మనము మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఎన్నో అనుభవాలను కలిగి ఉంటాం. ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవాలను కలిగి దయ్యాల పట్ల వారికి ఉన్నటువంటి అనుభవాలను పంచుకుంటూ ఉంటారు. నేను నా బాల్య దశలో నుంచి కూడా దయ్యాలను గురించినటువంటి మాటలను కొంతకాలం విన్నాను. తర్వాత వ్యక్తిగతంగా దయ్యాలను గురించినటువంటి అనుభవాలు నా జీవితంలో ప్రారంభించబడ్డాయి. నా జీవితంలో దయ్యాల యొక్క అనుభవాలు ఏ స్థాయి వరకు కొనసాగించబడ్డాయో 2 మాటల్లో మీకు తెలియచేయడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మొదటిది, నేను 10th క్లాస్ చదువుతున్నటువంటి సమయంలో మా అమ్మకు అనారోగ్యంతో ఉన్నప్పుడు, ఆమె ఒక చర్చిలో పెట్టుకొని ఉన్నప్పుడు, నేను చర్చి బయట పండుకొని ఉంటే మా ఇంటి దగ్గర నన్ను వేధించి భయపెట్టేటువంటి ఆ దయ్యము మా ఇంటి దగ్గర మేము లేకుండా ఉండడాన్ని బట్టి అది నన్ను వెతుకుతూ వచ్చినటువంటి రాత్రి అది. నేను ఆరు బయట స్థలంలో పండుకొని ఉంటే ఆ దయ్యము నడిచి నా దగ్గరకు వస్తున్నటువంటి శబ్దాన్ని నేను చాలా స్పష్టంగా వింటూ ఉన్నాను. ఒక కల కాదు, ఒక దర్శనం కాదు, నిజంగా ఆ దయ్యం అనేది ఒక శబ్దంతో తన యొక్క నడకను ప్రారంభిస్తుంది. అది నా దగ్గరకు రావడాన్ని నేను చాలా స్పష్టంగా గమనించాను. అది ఎంత స్పష్టంగా గమనించానంటే, నేను మంచం మీద పండుకొని ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి నా తల దగ్గర నిలుచొని నా తలకు దగ్గరగా దాని తల ఉంచి నాతో ఏదో ఒక పిచ్చి భాషలు మాట్లాడుతూ ఉంటే అంత దగ్గరగా విని భయపడి పెద్దగా అరిచి పైకి లేచేశాను. కానీ ఎవరూ లేరు. తర్వాత నేను దేవుని యొక్క పరిచర్య చేయడానికి, యవనస్తుల మధ్య పరిచర్యను జరిగించడానికి నెల్లూరు పట్టణానికి వచ్చినప్పుడు, నెల్లూరు పట్టణంలో చాలా రద్దీగా ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఒక ఇంటిలో అద్దెకుండేవాడిని. ఆ ఇంట్లో నేను ఉన్నప్పుడు నేను వంట చేస్తూ ఉంటే బాత్రూంలో ఒక స్త్రీ స్నానం చేస్తూ ఉండేది. అది ఊహించండి, ఒకవేళ మీ వ్యక్తిగత జీవితంలో దాని గురించి మీరు ఎలా ఫీల్ అవుతారో.
దయ్యాలను గురించి నా వ్యక్తిగత జీవితంలో నాకు అంత సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. దాన్ని నేను వ్యక్తిగతంగా అనుభవించాను కాబట్టి మీతో చెప్పగలుగుతున్నాను ఇది వాస్తవము, నిజము అనేది. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవాలు, వారి జీవితంలో దయ్యాలను చూసినటువంటి అనుభవాలు, ఎదుర్కొన్నటువంటి అనుభవాలు, వాటి యొక్క ప్రభావాన్ని అనుభవించిన అనుభవాలు, కొంతమంది దయ్యాలు చేత పీడించబడినటువంటి అనుభవాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవాలు ఉంటాయి. అయితే ఈ సమయంలో వాటి నివాసాలు కూడా మన మధ్యనే ఉంటాయి అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. మనము పనిచేసేటువంటి స్థలాలు కావచ్చు, మనము చదువును నేర్చుకునేటువంటి ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, పెద్ద పెద్ద యూనివర్సిటీలు కావచ్చు, కాలేజెస్ కావచ్చు, పనిచేసేటువంటి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, అన్ని స్థలాల్లో కూడా దయ్యాలు అనేవి వాటి యొక్క ప్రభావాన్ని ఆ ప్రాంతంలో చూపిస్తూ ఉంటాయి. ఒకవేళ మీరు ఏదైనా ఒక పెద్ద యూనివర్సిటీ లేకపోతే ఒక కాలేజ్ లేకపోతే ఒక మెడికల్ కాలేజ్ని మీరు తీసుకోండి. రాత్రి తర్వాత ఎవ్వరు లేని సమయంలో మీరు ఒంటరిగా ఏదైనా ఒక స్థలంలో ఉండి జాగ్రత్తగా గమనించండి. ఆ స్థలములో దయ్యాల యొక్క ఆచూకీ, వాటి యొక్క ప్రభావాన్ని మీరు ఖచ్చితంగా గుర్తిస్తారు. పనిచేసే స్థలాల్లో కూడా, అది ఏ ఇన్స్టిట్యూషన్ అయినా సరే, మీరు రాత్రి వేళ అక్కడ ఉండి గమనించండి. దయ్యాల యొక్క ఆచూకీ అనే దాన్ని మీ జీవితంలో మీరు ఒక రోజున ఖచ్చితంగా గుర్తిస్తారు. చాలామంది నాతో దయ్యాలు లేవని వాదించినటువంటి వ్యక్తులు కొన్ని రోజుల తర్వాత దయ్యాలు ఉన్నాయి, వాటి ప్రభావం మా పైన చూపించబడింది, వాటిని మేము చూడకపోయినా అవి ఉన్నట్లుగా గుర్తిస్తున్నామని నాతో చాలామంది తిరిగి పంచుకున్నటువంటి అనుభవాలు ఉన్నాయి. ఎందుకు ఇవి మనుషుల మధ్యనే నివసిస్తాయి అనేటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు, ఈ దయ్యాలు అనబడేటువంటి వాటిని బైబిల్లో 3 రకాలుగా వాక్యం వర్ణిస్తూ ఉంది. అపవిత్రాత్మలు అని చెప్పబడినప్పుడు మనిషి నైతికంగా ఘోరమైనటువంటి పాపం చేయటానికి, ఘోరమైన వ్యభిచారం, ఘోరమైనటువంటి మత్తు పదార్థాలు సేవించడం, దొంగతనాలు, రౌడీయిజం, హత్యలు, గొడవలు, మనిషిని అపవిత్రమైనటువంటి మురికిలో ముంచేటువంటి ఈ పాపాలన్నీ కూడా దయ్యాలు చేతే నడిపించబడతాయి. దురాత్మలు మనుషులను దుష్టులుగా మార్చేటువంటి దుష్ట ఆలోచనలు, దుష్ట క్రియలతో కూడినటువంటి అనుభవాలు మనిషిలోనికి వాటి యొక్క ఆలోచనలు, వాటి యొక్క ప్రేరణలు మనుషులకు అందించి మనుషులను సత్యములో నుంచి అసత్యంలోనికి నడిపించేటువంటి పని చేయటానికి ఈ దయ్యాలు సమూహాలన్నీ కూడా భూమి మీద దుష్టుడైన అపవాది చేత నడిపించబడుతూ ఉన్నాయి. అందుకే దయ్యము యొక్క గుర్తులను మీరు ఎక్కడైనా గుర్తించాలంటే, ఈ ప్రాంతంలో దయ్యాల యొక్క ప్రభావము బహుభయంకరంగా ఉన్నది అని మీరు గుర్తించాలంటే 3 గుర్తులు నేను తెలియచేస్తాను. అది కాలనీ కావచ్చు, గ్రామం కావచ్చు, సిటీ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ 3 విషయాలను మీరు జాగ్రత్తగా గుర్తించండి. ఆ ప్రాంతంలో విచ్చలవిడిగా వ్యభిచారం అనేది జరిగించబడతా ఉంటుంది. విచ్చలవిడిగా మద్యము, డ్రగ్స్ యొక్క మత్తులో మనుషులు తేలియాడుతూ ఉంటారు. గొడవలు, నరహత్యలు, అన్యాయము, దౌర్జన్యము ఆ ప్రాంతాల్లో విచ్చలవిడిగా జరిగించబడుతుంటుంది. దయ్యాలు ఉండేటువంటి స్థలంలో జరిగే ప్రధానమైన 3 కార్యాలు ఇవి కూడా. కాబట్టి ఈ కార్యాలు ఎక్కడైతే జరిగించబడుతూ ఉంటాయో ఆ ప్రాంతంలో దయ్యాల యొక్క స్థాయి అనేది విస్తృతంగా జరిగించబడుతుంది అనే విషయాన్ని కూడా మనం గుర్తించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. అందుకే ఇవి మనుషులున్న ప్రతి చోట విస్తరించి నివసిస్తాయి. ఒక పాడుబడిపోయినటువంటి ఇంటిలో మనుషులు నివసించేటువంటి నివాసాల్లో కూడా ఇవి ఉండి వాటి యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. నేను అద్దెకు ఇల్లు ఉన్నటువంటి, నేను పెళ్ళి కాకముందు, పెళ్ళైన తర్వాత అద్దెలు మారుతూ ఉన్నప్పుడు చాలా చోట్ల దయ్యాల యొక్క ప్రభావాన్ని చాలా స్పష్టంగా గమనించాను. దయ్యాలు ఇంట్లోకి రావడము, ఇంటి పైకి ఎక్కి ఎగరడము, శబ్దాలు చేయడం, అరవడము, ఏడవడం లాంటి విషయాలు చాలా గృహాల్లో నేను గమనించాను. అవి ఒక ప్రాంతంలో కొన్ని గృహాలను దర్శించేటువంటివిగా
అవి కొన్ని ప్రాంతాల్లో ఉన్నట్లుగా కొన్ని గృహాల్లో కూడా ఈ దెయ్యాలు అనేవి నివసిస్తున్నటువంటి విషయాలను నేను నా వ్యక్తిగత జీవితంలో చాలాసార్లు గుర్తించాను. బహుశా మీరు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అయితే, మీరు సైంటిఫిక్గా అన్ని విషయాలు నమ్మేటువంటి వ్యక్తి అయితే, దయ్యాలు ఉన్నాయని నేను చూపిస్తాను, నేను ప్రూఫ్ చేయలేను, వాటిని నిరూపించలేను. కానీ వ్యక్తిగతంగా మీరు వాటిని ఎదుర్కొంటేనే కానీ, వాటిని మీరు అనుభవిస్తేనే కానీ మీరు తెలుసుకోలేరనేటువంటి విషయాన్ని ఈ సమయంలో నేను తెలియజేస్తూ ఉన్నాను. మనం చూస్తూ ఉంటాం, ఈ జన విజ్ఞాన వేదికకు సంబంధించినటువంటి మనుషులు కొన్ని సందర్భాల్లో దయ్యాలు లేవు, అది పుకారు, ఒక మూఢనమ్మకం అని చెప్తూ ఉంటారు. ఈ మాట వాస్తవమైతే కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని గ్రామాలు అలాగే వారి యొక్క పొలాలను ఇళ్ళను విడిచిపెట్టి వదిలి వెళ్ళిపోయినటువంటి సందర్భాలను చాలా సందర్భాలలో TV9లో ప్రదర్శించారు. వారు వెళ్ళి కూడా ఒక రాత్రి అక్కడ ఉన్నారు. మేము దయ్యాలుంటే మాకు కనబడతాయి, మమ్మల్ని చంపేయాలి కదా, ఇదిగో సమాధిలో పండుకుంటాం, మేము మీ ఊరు మధ్యలో పండుకుంటాము అని న్యూస్ ఛానల్స్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే జన విజ్ఞాన వేదికకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, లేకపోతే ఈ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కావచ్చు, చాలామంది వెళ్ళి ఆ గ్రామాల్లో ఉండి వాళ్ళకి ధైర్యం చెప్పాలని ప్రయత్నిస్తారు. కానీ ఎవరు కూడా తిరిగి రారు, ఆ గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఒక కెమెరా తీసుకొని వెళ్ళి ఒక దయ్యాన్ని కెమెరాలో బంధించడం అనేది ఒక అసాధ్యమైనటువంటి మాట. వీళ్ళు భౌతికమైన మనుషులు, వీళ్ళది భౌతికమైన జ్ఞానము, కానీ ఆత్మ సంబంధమైన విషయాలను వీరు వివేచించాలని, వాటిని కెమెరాలో బంధించాలని ప్రయత్నం చేస్తారు. వీళ్ళ చదువుకి వీళ్ళ జ్ఞానానికి అవతల ఉన్నటువంటి విషయాలే ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు, దెయ్యాలకు సంబంధించిన విషయాలు. అందుకే పాపం ఆ సమస్యలో నుంచి వాళ్ళు ఎవరిని కూడా బయటకు తీసుకొని రాలేరు. కాబట్టి ఆ ఊర్లోకి వాళ్ళని తీసుకొని రాలేరు, వాళ్ళ చేత ఆ భయాన్ని పోగొట్టలేరు. ఎందుకంటే వాళ్ళు ఎదుర్కొనేది అనుభవాలు. వీళ్ళు చేసేది ఏమంటే, వీళ్ళు చేసేది ఒక ప్రయోగం, లేవు అని నిరూపించాలనేటువంటి ఒక ప్రయోగం. కాబట్టి ఇది అనుభవం వేరు, ప్రయోగము వేరు. కాబట్టి TV9లో ఎన్నో గ్రామాల గురించి చూపించారు, దయ్యాల భయముతో గ్రామాలను ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి మనుషులు అని. అది వాస్తవం. గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాలు, అడవులు అనుకోండి, వాళ్ళు చదువు లేక, జ్ఞానం లేక ఆ విధంగా వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మరి కాలేజెస్లో కొన్ని హాస్టల్లో విద్యార్థులు తమ హాస్టల్ని ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి వార్తలు కూడా మనం విన్నాం, దయ్యాల భయం చేత. మరలా అక్కడ కూడా జన విజ్ఞాన సమాజానికి సంబంధించిన వాళ్ళు వచ్చి వాళ్ళకి ధైర్యం చెప్పాలని చూస్తారు. వాళ్ళు ధైర్యం చెప్పాలనుకుంటారు, దయ్యాలు లేవు అని నిరూపించాలనుకుంటారు. కానీ వీళ్ళు అక్కడ ఉండలేరు. ప్రతి రాత్రి ఉండేది విద్యార్థులు, వాళ్ళు ఎదుర్కొంటారు అనుభవాలు అనేవి. చాలామంది విద్యార్థులు వాళ్ళు చెప్పినటువంటి మాటలు, మేము రాత్రి మా గదుల్లో నివసిస్తూ ఉంటే బయట ఎవరో పరిగెత్తుతూ ఉంటారు, గజ్జల శబ్దాలు వస్తూ ఉంటాయి, తలుపులు కొడతారు, మేము ఉన్నాం హాస్టల్లో అని చెప్పి హాస్టల్స్ ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు. గవర్నమెంట్ ఆఫీసులలో చాలా చోట్ల రాత్రి వేళ జరిగేటువంటి విషయాలు సీసీ ఫుటేజ్లలో చూసి ఆశ్చర్యపోయారు చాలామంది. ఈ సైంటిఫిక్ పీపుల్ అందరూ కూడా, ఈ జన విజ్ఞానానికి సంబంధించిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళందరూ కూడా ఒక విషయాన్ని చేస్తారు, దయ్యాలు లేవు అని నిరూపించడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే అది సైన్స్కి విరుద్ధమైనటువంటి మాట. దయ్యాలు ఉన్నాయంటే చూపించగలగాలి, చూపించలేకపోతే, కనబడకపోతే అది లేదు అనేటువంటి విషయాన్ని నమ్మాలి అనేది వారి యొక్క బలవంతపు నమ్మకాన్ని మనుషులపైన రుద్దుతూ ఉంటారు. ఉంటే కనబడాలి కదా, అప్పుడే కదా మనం నమ్మాలి అనేటువంటి విషయాన్ని ప్రజలకు తెలియచేస్తారు. దయ్యాలు కనబడవు, కానీ ఒక మనిషిని అవి ఎదుర్కొంటాయి, ఒక అనుభవాల్లోనికి నడిపిస్తాయి. అందుకే ఈ జన విజ్ఞాన వేదికకి సంబంధించిన వాళ్ళు ఎక్కడ కూడా ఈ సమస్యల్ని పరిష్కరించలేకపోయారు. వాళ్ళు వెళ్ళొచ్చారు కానీ, TV9 వాళ్ళు వెళ్ళొచ్చారు కానీ, వాళ్ళు దయ్యాలు లేవు మేము నమ్ముతున్నామని చెప్పి ఎవరు కూడా ముందుకు రాలేదు. అది వ్యక్తిగతంగా అనుభవించేటువంటి అనుభవాలు. కాబట్టి దయ్యాలు మనుషులు ఉన్నటువంటి స్థలాలలో, మనుషులు పనిచేస్తున్నటువంటి స్థలాలలో ప్రతి చోట కూడా ఉండి వాటి కార్యాలను జరిగిస్తాయి. మరి మెడికల్ కాలేజీలలో, లేకపోతే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లలో,
లేకపోతే హాస్పిటల్స్లలో, లేకపోతే ఇంకొక చోట దయ్యాలు ఎందుకుండి పనిచేస్తున్నాయి? మనుషుల యొక్క ఆలోచనలు మార్చడమే వాటి పని. ఈ రోజున ఒక ఎథియిజంలో దయ్యాలు లేవు అని చెప్పడానికి మనుషులు ఒక కంకణం కట్టుకున్నారంటే ఆ ఆలోచన వారిలో కలిగింప చేసినటువంటి వారెవరు? దయ్యాలు కదా. దయ్యాలు లేవు అని చెప్పించిన, దయ్యాలు లేవు అని వారు ఒక పోరాటాన్ని చేసినప్పుడు అది దయ్యాలకి ఎంత బెనిఫిట్ ఒకసారి ఆలోచన చేయండి. కనుక దయ్యాలు చేసేటువంటి ఒక పని, ఒక చోట అవి అపవిత్రమైన కార్యాలు జరిగిస్తే, పాపాన్ని జరిగిస్తే, మరొక చోట మనుషుని యొక్క జ్ఞానాన్ని తారుమారు చేసేటువంటి, భ్రమపరిచేటువంటి ఆత్మలుగా దయ్యాలు అన్ని చోట్ల కూడా భూమి మీద పనిచేస్తూ ఉన్నాయి. ఇంకా దయ్యాలు ఎక్కడ నివసిస్తాయంటే ఒక మనిషి నివాసం ఉంటున్నటువంటి గృహాల్లో కూడా నివసిస్తాయి. ఒక ప్రాపర్ స్థలంలో దయ్యాలుండి నివసిస్తాయి. నేను మా గ్రామంలో మా ఇంటిలో ఉన్నప్పుడు ఆ దయ్యం అనేది, మా కుటుంబాన్ని వేధిస్తున్న ఆ దయ్యం అనేది ఒక ప్రాపర్ స్థలం నుండి బయలుదేరుతుంది. దాని శబ్దం నేను బాగా గ్రహిస్తాను. ఆ స్థలం నుంచి బయలుదేరుతుంది, ఆ వీధిలో తిరుగుతూ మా ఇంటికి వస్తుంది. ప్రతిరోజు జరిగేటువంటి దినచర్య అది. మరొక చోట ఒక పట్టణంలో మేము అద్దెంట్లో ఉన్నప్పుడు మా ఇంటిని ఆనుకొని ఒక బావి ఉండేది. ఆ బావిలో నుంచి ఒక దురాత్మ అనేది ఎక్కి పైకి రావడం అనే దాన్ని నేను స్పష్టంగా గమనించేటువంటి వాడిని. అది చేసేటువంటి శబ్దాలు, దాని యొక్క ఎన్నో రకాల వింతైనటువంటి శబ్దాలను అది కనపరుస్తూ ఉండేది. వాటన్నిటిని నేను గ్రహించేటువంటి వాడిని. కాబట్టి ఎందుకు ఇవి ఇలాగ చేస్తాయంటే మరొక విషయాన్ని కూడా మనుషుల్లో కలిగిస్తాయి, భయాన్ని కలిగిస్తాయి. ఆ దయ్యం చేస్తున్నటువంటి ఆ చర్యలకు మనం భయపడి వాటిని దేవుళ్ళుగా ఆరాధించే విధంగా మనుషులను ప్రేరేపిస్తాయి. మనుషులను దైవికమైన సత్య మార్గంలో నుంచి తప్పించడానికి కూడా, మనుషుల భయాన్ని కలిగించడానికి అలాంటి చర్యలను దయ్యాలు మనుషుల మధ్య ఉండి జరిగిస్తూ ఉంటాయి. నేను యేసుక్రీస్తు నాకు తెలియనప్పుడు, నేను దయ్యాల గురించి ఆలోచిస్తున్నప్పుడు ఒక విషయం అనుకునేవాడిని మనసులో. నన్ను ఎంతగానో భయపెడుతున్నటువంటి ఈ దయ్యాలు, వీటికి ఎవరి పేరు చెప్తే ఇవి భయపడి పారిపోతాయో అలాంటి దేవుడు నాకు దొరికితే ఎంత బాగుండో అని ఆలోచించేవాడిని. ఆ దయ్యాలు పారిపోవాలి, ఇంకా రాకూడదు, నా ఇంటి ఛాయికి రాకూడదు, నా కుటుంబం వైపుకి అవి రాకూడదు, ఆ శబ్దాలు నేను వినకూడదు, ఆ వేధింపులు కుటుంబం పైన ఉండకూడదని నేను మనసులో అనుకునేవాడిని. పగలంతా మనిషిలాగా ఉంటున్నా కూడా ఎక్కడో ఒక ఆలోచన, రాత్రి అవుతుంది, రాత్రి అయితే అవి నా ఇంటికి వస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీని గురించి నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క జ్ఞానము, ఆయన యొక్క ఆలోచన నాలోనికి వచ్చి వాటిని ఎదిరించి పారద్రోలేటువంటి ఒక దైవికమైన జ్ఞానాన్ని దేవుడు నా హృదయంలో కుమ్మరించాడు. ఇంకా ఈ దయ్యాలు ఒక మనిషి యొక్క దేహంలోనికి కూడా వచ్చి నివాసం చేయడానికి ప్రయత్నం చేస్తాయి. అలాగ దయ్యాలు కోరుకుంటాయి. దయ్యాలు స్వతహాగా ఒక పాపం చేయలేవు, ఒక కోరికను తీర్చుకోలేవు, ఎందుకంటే అవి ఆత్మలు కాబట్టి. కానీ దయ్యాలు ఏం చేస్తాయంటే ఒక మనుషుని యొక్క దేహం కోసం ఎదురు చూస్తాయి. ఒక మనిషిలోనికి ఆ దయ్యం అనేది వచ్చినప్పుడు ఆ మనుషుని చేత అధికమైనటువంటి ఎక్స్ట్రీమ్ లెవెల్లో వ్యభిచారము, త్రాగుడు, డ్రగ్స్ సేవించడము, అబద్ధాలు చెప్పడము, బూతులు మాట్లాడడము, క్రూరంగా ప్రవర్తించడము, హత్యలు చేయడము, ఎన్నో రకాలైనటువంటి అపవిత్రమైన కార్యాలు మనిషి ద్వారా చేస్తూ సంతృప్తి పడగలవు దయ్యాలు. అందుకొరకు మనిషి యొక్క దేహంలోకి రావడానికి అవి ఆసక్తిని చూపిస్తాయి, తద్వారా వాటి కోరికలను తీర్చుకోవడానికి. తర్వాత ఒక మాంత్రికుని యొక్క దేహంలోనికి దయ్యాలు ప్రవేశిస్తాయి. ఒక మాంత్రికుడు తన యొక్క దేహాన్ని దయ్యాల కొరకు అవి వచ్చి నివసించడానికి యోగ్యకరంగా ఒక ఏర్పాటు అనేది సిద్ధపరచుకుంటాడు. దయ్యాలు వచ్చి అతని దేహంలో నివసిస్తాయి. మీరు చేతబడులు చేసేవాళ్ళు కావచ్చు, భానుమతి ఇలాంటి ప్రయోగాలు చేసేవాళ్ళు కావచ్చు,
సోది చెప్పేవాళ్ళు కావచ్చు, వీరందరూ కూడా ఈ బ్లాక్ మ్యాజిక్ చేసేటువంటి వ్యక్తులందరూ కూడా దయ్యాలను తమ యొక్క దేహంలోనికి నింపుకొని చేసేటువంటి కార్యాలు ఇవన్నీ కూడా. దయ్యాలు వారిలోనికి వచ్చి ఆ దయ్యాల సహవాసంలో వీరు నడిపించబడుతూ ఉంటారు. కాబట్టి దయ్యాలు ఎక్కడెక్కడ నివసిస్తాయో మనందరికీ తెలిసినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. ఇంకా మనం అనుకునేటువంటి స్థలాలు కొన్ని, సమాధులు, తోటలు కావచ్చు, పాడుబడిపోయిన బంగ్లాలు కావచ్చు, ఊరి బయట ఉన్నటువంటి కొన్ని భయంకరమైన స్థలాలు కావచ్చు, శ్మశానాలు కావచ్చు, ఇలాంటి స్థలాల అన్నిటిలో కూడా ఒక మనిషిని ఏ విధంగానే ఎక్కడైనా ఈ దయ్యాలు అనేవి కలుసుకోవడానికి, ప్రభావం చూపించడానికి పనిచేస్తూనే ఉంటాయి. కాబట్టి అవి నివసించడానికి ఒక యోగ్యమైన స్థలం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఒక మనిషి అధికమైన భయం చేత దయ్యాలకు భయపడినప్పుడు అలాంటి వారి యొక్క దేహంలోనికి స్వతంత్రంగా దయ్యాలు ప్రవేశించడానికి అవి ఎదురు చూస్తూ ఉంటాయి. కాబట్టి ఈ దయ్యాలు అనేవి దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క చిత్తం అనేది జరగకుండా మనుషునిలో అడ్డగించడానికి ఇవి పనిచేస్తూనే ఉంటాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ యొక్క కుటుంబాల్లో ఇలాంటి దయ్యాలు ప్రవేశించకుండా ఉండడానికి ప్రార్థించండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో ప్రార్థన చేయండి. వాక్య ఆధారితమైనటువంటి ప్రార్థనలు చేయండి. మీ కుటుంబాల కోసం, మీ స్థలాల కోసం, మీ యొక్క గృహాల కోసం, మీ యొక్క ఆత్మీయ జీవితాల కోసం, మీ యొక్క పరిశుద్ధమైన జీవితం కోసం ప్రార్థనలు చేస్తూ పరిశుద్ధాత్ముని ద్వారా మీరు ప్రార్థన చేయండి. అలాంటి దురాత్మలన్నీ కూడా మీ కుటుంబంలో నుంచి పారిపోతాయి. మనము దయ్యాలను పూర్తిగా నశింప చేయలేం, కానీ మనం ఉంటున్నటువంటి స్థలములో నుంచి వాటికి స్థానం లేకుండా వెళ్ళగొట్టొచ్చు. మన కుటుంబంలోనికి రాకుండా, మన దేహాల్లోకి రాకుండా, మన ఛాయలకు రాకుండా దయ్యాలను మనం పారద్రోలొచ్చు. దేవుడు ఆ అధికారాన్ని మనకిచ్చి ఉన్నాడు. కాబట్టి వాటిని మన దగ్గర లేకుండా, మన దగ్గర నివసింపకుండా వెళ్ళగొట్టేటువంటి ఒక అథారిటీ యేసుక్రీస్తు మనకిచ్చున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు దానికి సహాయం చేస్తాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం అందరం కూడా గుర్తించాలి. మనం దయ్యాలను చూసి భయపడి పారిపోయేటువంటి క్రైస్తవులుగా ఉండకూడదు. మన నివాసాల్లో నుంచి దయ్యాలు వెళ్ళిపోవాలి, మన పరిసరాల్లో నుంచి దయ్యాలు వెళ్ళిపోవాలి. అలాంటి అధికారం కలిగి ఒక క్రైస్తవుడి లోకంలో జీవించాలి. దేవుడు ఆ విధంగా బ్రతకడానికే మనల్ని ఏర్పరచుకున్నాడు. నేను మారినటువంటి 5 అద్దె ఇళ్లల్లో దాదాపుగా 3 అద్దె ఇళ్లలో దయ్యాలు నివసిస్తూ ఉండేవి, వాటి ప్రభావాన్ని చూపించేవి. ఒక దేవుని బిడ్డగా, క్రీస్తుని ఎరిగినటువంటి పరిశుద్ధాత్మతో నడిపించబడేటువంటి ఒక బిడ్డగా దయ్యాలు నా ఇంట్లో నివసించడానికి, నా ఇంటి ఛాయలకు రావడానికి నేను ఒప్పుకోలేదు. నేను ఒక మాట చెప్పాను మొదటిగా, ఎవరి పేరు చెప్తే దయ్యాలు కనబడకుండా పారిపోతాయో ఆ దేవుడు నాకు దొరికితే బాగుండునని. దొరికాడు, వాటిని అలాగే పారద్రోలడం నేర్చుకున్నాను. కాబట్టి మీరు కూడా భయం చేత, మీరు ఎక్కడున్నా సరే, ఎడారిలో ఉన్న, పొలాల్లో ఉన్న, ఒక దూర ప్రాంతంలో ఉన్నటువంటి గృహాల్లో ఉన్న, మీ ప్రాంతంలో దయ్యాల చేత బాధించబడుతున్నా, మీ ప్రాంతంలో దయ్యాలు ఎక్కువగా ఉంటాయని మీరు నమ్ముతూ ఉన్నా, వాటి ప్రభావంతో బాధించబడుతున్నా, ఎక్కడున్నా సరే మీకు అవి నిజముగా వాటి ప్రభావం కనుక చూపిస్తే మీరు ప్రార్థించండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో మీరు మోకరించి ప్రార్థించండి. ఒకరోజు రావచ్చు, రెండవ రోజు రావచ్చు, మూడో రోజు రావచ్చు, తర్వాత నీ ఇంటి ఛాయలకు కూడా ఆ దురాత్మ శక్తులు అనేవి రావు, నివసించవు. నాకు తెలిసినటువంటి ఒక క్రైస్తవ సహోదరుడు కొంతకాలంగా ఒక మానసికమైన రుగ్మతతో బాధపడుతూ ఉండేవాడు. అంతకుముందు ఆరోగ్యంగా ఉన్నాడు. ఆయన చాలా యూత్ క్యాంపులకు కూడా వచ్చాడు. అయితే ఒక సందర్భంలో ఆ వ్యక్తిని నేను కలిసినప్పుడు మానసికంగా చాలా కురింగిపోయి ఉన్నాడు. ఎందుకు బ్రదర్ అని అడిగాను. రాత్రి 11 అయితే నాకు చాలా భయం వేస్తుంది, ఒళ్ళంతా వణికిపోతున్నటువంటి ఒక వైబ్రేషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే నేను పండుకునేటువంటి గోడ దగ్గర కిటికీ ఉంది, ఆ కిటికీ దగ్గరకు వచ్చి
ఒక దురాత్మ పెద్దగా కేకేస్తుంది బ్రదర్ ప్రతిరోజు రాత్రి. భయం వేస్తుంది, నాకు చచ్చిపోతానేమో అని మానసికంగా కృంగిపోతున్నాను. ఎవరికైనా చెప్తే ఎగతాళిగా చేస్తున్నారు. దయ్యాలు ఎక్కడున్నాయి, దయ్యాలు చేరుస్తున్నాయా, నాకు కూడా చూపించని హేళన చేస్తున్నారు, కానీ నా బాధ ఎవరు పట్టించుకోవడం లేదు. నేను చాలా మానసికంగా కృంగిపోయాను బ్రదర్. కొన్నిసార్లు చచ్చిపోదాం అనిపిస్తుంది అని ఆ అబ్బాయి బాధపడ్డాడు. దయ్యాల యొక్క ప్రభావం అనేది ఒక మనిషి మీద అంత శక్తివంతంగా ఉంటుంది. ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని వేధించడానికి దయ్యాలు ఆ గృహంలోకి వస్తే మనిషి పరిస్థితి అలాగే ఉంటుంది. అప్పుడు ఏం చేస్తావు బ్రదర్ అని అడిగాను. ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకున్నా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రార్థన ఆ దయ్యాన్ని మా ఇంటికి రానికుండా అరికట్టింది బ్రదర్. మేము ఇప్పుడు ఎంత శక్తితో నేను నింపబడి నడిపిస్తున్నాను, ఆ దయ్యాన్ని నేను ఎదిరిస్తున్నాను అని చెప్పిండు. వాస్తవంగా ఆ అబ్బాయి వెళ్ళే చర్చిలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి నమ్మరు, ఆయన గురించి బోధించరు. కానీ వ్యక్తి యొక్క అనుభవం అనేది పరిశుద్ధాత్మ దేవుని దగ్గరకు మనిషిని తీసుకొని పోద్ది. ఆ వ్యక్తి అవసరంలో ఉన్నాడు, ఆ అవసరాన్ని తీర్చేది పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడి దగ్గరికి వెళ్ళాడు, ఆయన సహాయం తీసుకున్నాడు. ఆ దయ్యంతో నేను పోరాడుతున్నాను, ఎదిరిస్తున్నాను అని చెప్పిండు. అందుకే యేసు ప్రభు చెప్పింది, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉంటాను. ఎందుకో తెలుసా? మీకు ఇంకా భూమి మీద చాలా పోరాటం ఉంది. దానిని జయించడానికి ఆత్మ సంబంధంగా మీ పక్షాన నిలబడేటువంటి వ్యక్తిని నేనే. కాబట్టి ధైర్యం తెచ్చుకొని ఈ లోకంలో ఏ విషయానికైనా మీరు ఎదురాడని అని యేసు ప్రభు మనకు భరోసానిచ్చాడు. కాబట్టి ప్రియమైన వీక్షకులారా, ఈ దయాల చేత ఒకవేళ మీలో ఎవరైనా బాధించబడుతూ ఉంటే ఒక సలహా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల కోసం ప్రార్థించండి. పరిశుద్ధాత్మలో ఉండి మీరు ప్రార్థించండి. ఆ తర్వాత దానిని ఎలాగ గద్దించాలో ప్రభువే మీ నోట ప్రవచిస్తాడు. ప్రభువే మీ నోటిలో నుంచి ఆ మాటను రప్పిస్తాడు. మీరు ఆ ప్రార్థనలో ఉండి ఆ దెయ్యాన్ని గద్దించినప్పుడు అది నీ గృహంలో నుంచి వెళ్ళిపోతుంది, నీ దేహంలో నుంచి వెళ్ళిపోతుంది, నీ కుటుంబంలో నుంచి వెళ్ళిపోతుంది. నీ ఛాయలకు రాకుండా నీకు ఒక అగ్ని ప్రాకారం అనేది దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తాడు. కాబట్టి నేనేదో ఒక ప్రసంగికుడిలాగా ప్రసంగించాలని నా ప్రసంగాన్ని చేయడం లేదు. వాస్తవికమైనటువంటి అనుభవాలతో నేను ప్రసంగాన్ని చేస్తూ ఉన్నాను. అనుభవించిన వాటిని ప్రసంగంగా చేస్తూ ఉన్నాను. 4 పుస్తకాలు చదివి దీని మీద ఒక ప్రసంగం చేస్తే అనేక మంది చూస్తారనేటువంటి దురుద్దేశం కానీ స్వార్థం కానీ నా ప్రసంగంలో ఎక్కడ కూడా లేదని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఇది అనుభవపూర్వకంగా ఎరిగినటువంటి విషయం. కాబట్టి ఇలాంటి సమస్యల్లో ఉంటే ఒక మనిషి ఎంత లోతుగా బాధపడతాడో నాకు తెలుసు. దాన్ని నేను అనుభవించాను. మానసికంగా మనిషి ఎంతో కృంగిపోతాడో నాకు తెలుసు. దయ్యాలు ఒక కుటుంబాన్ని పట్టి పీడిస్తే కుటుంబాలు ఏమైపోతాయో నాకు తెలుసు. మనిషిని మరణం దాకా ఆ దయ్యాలు అనేవి నడిపిస్తాయి. కాబట్టి అలాంటి వారికి సహాయం చేయడం అనేది ప్రభు యొక్క చిత్తము. దేవుడి సేవకుడిగా నాకు ఇచ్చినటువంటి బాధ్యత అది. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. మోకరించండి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కొరకు ప్రార్థించండి. కొన్ని రాత్రులు మీ ఇంటి కిటికీలను కొట్టేటువంటి శబ్దాలు కావచ్చు, తలుపులను కొట్టేటువంటి శబ్దాలు కావచ్చు, మీ ఇంటి ముందు గజ్జలతో పరిగెత్తేటువంటి శబ్దాలు కావచ్చు, వేరొక వింతైనటువంటి శబ్దాలు కావచ్చు. నేను మా గ్రామంలో ఉన్నప్పుడు మా ఇంటి దగ్గర ఆ దయ్యం యొక్క శబ్దాన్ని నేను ఎరుగుదును. వేరొక ప్రాంతంలో ఒక ఆదివారం నేను మందిరం నడిపించడానికి వెళ్ళాను. అక్కడ ఆదివారం మందిరం చూసుకున్న తర్వాత సోమవారం కూడా ప్రార్థన జరగాలి. ఆ ప్రార్థన కొరకు ఆ పాస్టర్ గారి ఇంట్లోనే నేను పండుకోవాల్సి వచ్చింది. రాత్రి భోజనం అయిన తర్వాత మిద్ది పైన నా కొరకు పడక సిద్ధపరిచారు. మీరు ఇక్కడ పండుకోండి, ఉదయాన్నే లేచిన తర్వాత మనం ప్రార్థనకి వెళ్దామని చెప్పారు. నేను అక్కడ పండుకున్నాను. ఆ చుట్టుపక్కలంతా చాలా చీకటిగా ఉంది. అంత చెట్లతో ఉన్నటువంటి ప్రాంతం, ఒక మారుమూల ప్రాంతం లాగుంది. పండుకున్నాను, నిద్రపోయాను. దాదాపుగా 2 గంటల ప్రాంతంలో నాకు మెలకు వచ్చింది. మెలకు వచ్చినప్పుడు కుక్కలు చాలా ఎక్కువగా అరుస్తూ ఉన్నాయి. అది నేను చాలా స్పష్టంగా గమనిస్తున్నాను, ఎందుకు అరుస్తున్నాయి అనేది. ఆ కుక్కలన్నీ కూడా అరుస్తూ ఒక సైడ్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక వింతైన శబ్దము ఆ వీధుల్లో వెళ్తూ ఉంది. ఒక శబ్దం అనేది వస్తూ ఉంది. ఆ శబ్దము నేను ఎప్పుడు కూడా వినలేదు. ఒక వెరైటీగా ఉంది ఒక శబ్దం.
ఒక శబ్దం ఆ ప్రాంతంలో వస్తుంది. ప్రతి ప్రాంతాన్ని ఒక దయ్యం అనేది పరిపాలిస్తూ ఉంటుందనేటువంటి విషయాన్ని వ్యక్తిగత అనుభవాల ద్వారా నేను నేర్చుకున్నాను. వాక్యం కూడా అదే చెబుతూ ఉంది. కాబట్టి ఇలాంటి అనుభవాలను నేను నా జీవితంలో చాలా చూశాను. నేను వంట చేస్తూ ఉంటే నేనున్న గృహంలోని బాత్రూంలో వేరొక స్త్రీ స్నానం చేస్తూ ఉండేది. సోపు రాస్తూ ఉండేది. గాజుల శబ్దాలు. నేను వెంటనే కొన్నిసార్లు కోపం వచ్చి మెంటల్గా పరిగెత్తుకుంటూ పోయి తలుపు తీస్తే ఒక్క డ్రాప్ వాటర్ కూడా బాత్రూంలో కింద పడి ఉండేది కాదు. ఎంత భ్రమపరుస్తాయో దయ్యాలు మనిషిని. కాబట్టి ఇవన్నీ వ్యక్తిగతంగా నేను అనుభవించినటువంటి అనుభవాలు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ సమయంలో ఆలోచన చెయ్యి. ఇలాంటి శబ్దాలు దయ్యాల యొక్క మానసిక క్షోభ చేత బాధించబడుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుని నీ కుటుంబంలోనికి ఆహ్వానించు, ప్రార్థన చెయ్యి. ఆయన నీ జీవితంలో నువ్వు ఎన్నడూ చూడని శక్తి చేత వాటిని పారద్రోలేటువంటి ఒక గొప్ప వరాన్ని నీకు ఇస్తాడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. మన క్రైస్తవ జీవితం అనేది పైన చేసుకునేటువంటి మతపరమైన కార్యాలతో నిండినటువంటి జీవితంగా ఉండకూడదు. శక్తివంతంగా, అన్నిటినీ శక్తివంతంగా ఎదుర్కొనేటువంటి క్రైస్తవ జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అన్ని విషయాలలో ఒక క్రైస్తవుడు ఇతరులకు సహాయం చేయగలగాలి. ఆ సహోదరుని ఎంతోమంది హేళన చేశారు. దయ్యాలున్నాయా మాకు చూపించు, మేము కూడా చూస్తామని. కానీ అతను పడుతున్నటువంటి మానసిక బాధను అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులు సంఘంలోనే లేరు, క్రైస్తవ సంఘంలోనే. కాబట్టి ఎంత ఘోరమైనటువంటి విషయం కాదు ఇది. ఒక సేవకుడుగా మనం అన్ని విషయాలు అర్థం చేసుకొని ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత నేను సేవా పరిచర్యలో ఎదిగించబడుతూ ఉన్నప్పుడు ఒక ఓసి సామాజిక వర్గానికి సంబంధించిన ఒక కుటుంబాన్ని దర్శించాను. ఆ ఇంట్లో ఒక పాప ఉయ్యాలు కట్టుకొని ఉయ్యాల్లో పండుకొని ఉంది. ఆ పాపను నేను చూసినప్పుడు, దేవుని యొక్క ఆత్మ సహాయంతో ఆలోచన చేసినప్పుడు, ఆ అమ్మాయి దయ్యంతో బాధించబడుతుందని వాళ్ళ అమ్మగారికి ఇండైరెక్ట్గా చెప్పాను. ఆమె ఆ పాప యొక్క చేష్టలన్నీ కూడా కొన్ని చెప్పడం ప్రారంభించింది. ఎందుకు అలా చెప్పానంటే, ఆ అమ్మాయి వయసు దాదాపుగా 16 సంవత్సరాల వయసు. 16 సంవత్సరాల వయసు కలిగిన ఆ అమ్మాయి ఉయ్యాలు గట్టించుకొని ఉయ్యాల్లో పండుకోనుంది. చిన్న పాపలాగా పాల బుడ్డిలో పాలు పోయించుకొని తాగుతూ ఉంది. నేను చెప్పాను, ఒకరోజు ఈ పాప కోసం నేను వచ్చి ప్రార్థన చేస్తాను, మీకు ఇష్టమైతే అని చెప్పాను. రాండి సార్, మా కోసమే కదా చెప్పారు అని చెప్పి. ఎప్పుడు మంచం మీద లేకపోతే ఉయ్యాల్లో ఒక జీవోత్సవంలాగా పండుకొని ఉండేది. చంటి బిడ్డలాగా మాట్లాడేది. అయితే ఆ అమ్మాయి కోసం నేను వెళ్ళేసరికి స్పారకం లేకుండా మంచం మీద పండుకొని నిద్రపోతూ ఉంది. 11 గంటలకు ప్రార్థన ప్రారంభించాం, మోకాళ్ళ మీద ఉండి. ఆ పాప కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ పాపలో నిజంగా దయ్యం అనేది ఉంటే దాన్ని నువ్వు తొలగించు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దాదాపు 2 గంటల సేపు ప్రార్థన చేసిన తర్వాత ఆ పాప మెల్లగా కదలడము, అరవడము ప్రారంభించింది. పెద్దగా అరిచి కాళ్ళు చేతులు గిలగిల కొట్టుకుంటుంది. ఆమెలో నుంచి దురాత్మ ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడము అందరూ గమనించారు. ఆ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా పడిపోయాయి ఒకసారిగా. కాబట్టి ఇలాంటివన్నీ కూడా వినడానికి మనకు కొన్ని సందర్భాలలో ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇవి నిజంగా ఇప్పుడు కూడా జరుగుతాయంటే జరుగుతాయి. మనం ఒక కెమెరా తీసుకొని వెళ్ళి, ఇప్పుడు నేను దయ్యాన్ని షూట్ చేయబోతున్నాను, దయ్యం రాలేదని వెయిట్ చేస్తారు. దయ్యాలు రావు. ఎందుకంటే మనకంటే వాటికి మంచి జ్ఞానమే ఉంది. కానీ నీవు ఏదో ఒక రోజున ఎదుర్కొన్నప్పుడు నీకు తెలుస్తుంది, దానిని నీవు కెమెరాలో బంధించలేవు అనేటువంటి విషయం అని. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఒకవేళ ఒక క్రైస్తవుడిగా దయ్యాన్ని ఎదిరించలేని స్థితిలో ఒకవేళ బతుకుతున్నామేమో, ప్రార్థించేటువంటి క్రైస్తవుడిగా మారు. నీ నివాసము దేవుని నివాసంగా మార్చబడాలి.
పరిశుద్ధాత్మ దేవుడు నివసించేటువంటి గృహంగా, నీ దేహము పరిశుద్ధాత్మ దేవుడు నివసించేటువంటి గృహంగా మార్చబడాలి. దయ్యాలు, దురాత్మలు, అపవిత్రాత్మలు వెళ్ళిపోవాలి నీ హృదయంలో నుంచి, నీ గృహములో నుంచి, నీ ప్రాంతంలో నుంచి. అది ఒక అగ్ని ప్రాకారముగా క్రైస్తవుని యొక్క కుటుంబం అనేది ఆ ప్రాంతంలో వెలగాలి. అదే మనం చేయాలి ఈ లోకంలో. కాబట్టి ఇలాంటి అనుభవాల ద్వారా కొంతమంది ఎవరైనా కొత్తగా బాధించబడుతుంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకొని ప్రార్థించండి. దేవుడు మీ పక్షాన అద్భుత కార్యాలు జరిగిస్తాడని ప్రభువు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ప్రభువు మనం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.